మన టాలీవుడ్‌లో చాలా కాంబినేషన్స్ హాట్ ఫేవరెట్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలైతే కాంబినేషన్‌తోనే సక్సెస్ సాధించాయి. అలాంటి సినిమాలు ఎన్నో. ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో చిరంజీవి, విజయశాంతిది ఒకటి. ఈ జోడీ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు విశేషంగా ఆదరిస్తారు ఆడియన్స్. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ కావడంతో భలే క్రేజ్ ఉండేది. ఈ కాంబోలో ఇప్పటివరకు 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి విజయశాంతి, చిరంజీవి కాంబోలో తెరకెక్కిన సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. నెంబర్ 1 సంఘర్షణ. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఇది. సురేష్ ప్రొడక్షన్‌లో తెరకెక్కింది మూవీ. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ సీన్సు, లవ్ స్టోరీ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజులకు పైగా అయితే ఆడింది మూవీ. నెంబర్ 2 దేవాంతకుడు. 1984 వేసవిలో రిలీజ్ అయింది మూవీ. ఇదొక కన్నడ మూవీకి రీమేక్. చిరంజీవి, విజయశాంతితో పాటు చాలామంది టాప్ యాక్టర్స్ నటించారు. చిరంజీవి గారి వన్ మ్యాన్ షో ఇది. తన మీద పడిన హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే చిత్రకథ. హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. నెంబర్ 3 మహానగరంలో మాయగాడు. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. చిరంజీవి, విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించారు. మాయం మాటలతో మోసాలు చేసి డబ్బులు సంపాదించే పాత్రలో నటించారు చిరంజీవి గారు. మూవీ బాగున్నప్పటికీ అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాక ఫెయిల్యూర్ అయింది. అప్పటికే 'ఖైదీతో' స్టార్డమ్ సంపాదించారు చిరంజీవి. ఆ తర్వాత నుంచి ఈయన నుంచి వచ్చే ప్రతి మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉండేవి. ఆ కారణం చేత ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 4 ఛాలెంజ్. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. ఒక మనిషి తలుచుకుంటే స్వయం కృషితో ఎలా ఎదగగలడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది మూవీ. మాస్ ఎలిమెంట్సు, ఛాలెంజింగ్ సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో బ్లాక్ బస్టర్ అయింది. 3 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకోవడం విశేషం. నెంబర్ 5 చిరంజీవి. చిరంజీవి, విజయశాంతితో పాటు భానుప్రియ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. రొటీన్ స్టోరీతో తెరకెక్కించాడు దర్శకుడు రాజేంద్రన్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్‌గా మిగిలింది. చిరంజీవి, విజయశాంతి సీన్స్ బాగున్నప్పటికీ ఆకట్టుకోలేకపోయింది మూవీ. నెంబర్ 6 కొండవీటి రాజా. చిరంజీవి, విజయశాంతి, రాధ మెయిన్ రోల్‌లో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. లవ్ స్టోరీ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్, చిరంజీవి మాస్ సీన్స్, విజయశాంతి సీన్స్, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుండడంతో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో పాటు 26 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ కూడా జరుపుకుంది. నెంబర్ 7 ధైర్యవంతుడు. లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, చిత్ర ముఖ్య పాత్రలో నటించారు. విజయశాంతి లావణ్య పాత్రలో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచింది. స్టోరీలో డెప్త్ ఉన్నా కానీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. నెంబర్ 8 చాణక్య శపథం. చిరంజీవి గారు ఫస్ట్ టైమ్ కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించడం విశేషం. రాఘవేంద్రరావు గారు తనదైన స్టైల్‌లో మూవీని రూపొందించారు. అయినా కానీ ఫలితం దక్కలేదు. ఫైనల్‌గా డిజాస్టర్ అయింది మూవీ. చిరంజీవి, విజయశాంతిల యాక్టింగ్ మాత్రం మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. నెంబర్ 9 పసివాడి ప్రాణం. చిరంజీవి గారిని నెంబర్ 1 హీరోని చేసిన మూవీ ఇది. ఇదొక రీమేక్ మూవీ. అయినా టాలీవుడ్‌లో ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. చిరంజీవి యాక్టింగ్, విజయశాంతి గ్లామర్, కోదండరామిరెడ్డి టేకింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అప్పటి టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది మూవీ. విజయశాంతి స్టార్డమ్‌ను మరింత పెంచింది. 100 రోజులు, 200 రోజులు కూడా డైరెక్ట్‌గా ఆడింది మూవీ. నెంబర్ 10 స్వయం కృషి. తపస్వి విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. లవ్ సాంగ్స్, ఫైట్స్ లాంటివి ఏవి కనిపించవు మూవీలో. చిరంజీవి గారిలోని కొత్త కోణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. రిలీజ్ తర్వాత విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వయం కృషి ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు అందుకుంది. కమర్షియల్ గాను సక్సెస్ సాధించింది. విజయశాంతి యాక్టింగ్ మరో టెర్రిఫిక్. నెంబర్ 11 మంచి దొంగ. న్యాచురల్ స్టోరీతో రూపొందించాడు దర్శకుడు రాఘవేంద్రరావు గారు. చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ముఖ్య పాత్రలో నటించారు. చక్రవర్తి అందించిన సాంగ్స్‌తో పాటు మూవీ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. సింపుల్ స్టోరీ ట్రెడిషనల్‌గా అనిపించింది. చాలా ఏరియాస్‌లో టౌన్ రికార్డులు సృష్టించడంతో పాటు 100 రోజులు కూడా ఆడింది. నెంబర్ 12 యముడికి మొగుడు. చిరంజీవి గారు 2 పాత్రలు నటించిన చిత్రం ఇది. చిరంజీవి గారి యాక్టింగ్‌తోనే సక్సెస్ సాధించింది.
విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలో నటించారు. ఏకంగా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఇండస్ట్రీగా నిలిచింది. కైకల సత్యనారాయణ, చిరంజీవి గారి మధ్య వచ్చే సీన్స్ మరో అసైట్. క్లాస్, మాస్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది మూవీ. చిరంజీవి గారి ఖాతాలో మరో ఇండస్ట్రీగా నిలిచింది. 12 డైరెక్ట్ కేంద్రాలు 100 రోజులాడింది. ఉత్తరాంధ్రలో అయితే ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది. నెంబర్ 13 యుద్ధభూమి. చిరంజీవి గారి కెరీర్‌లో భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఇది. భారీ హైప్డ్ మూవీ కూడా. చిరంజీవి, విజయశాంతి, మురళీమోహన్ లీడ్ రోల్‌లో నటించారు. హై క్లాసిక్ వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా మిగిలింది మూవీ. రొటీన్ స్టోరీతో తెరకెక్కించాడు దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు. నెంబర్ 14 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 1989 సంక్రాంతికి రిలీజ్ అయి ఇండస్ట్రీకి నిలిచింది మూవీ. వాణిశ్రీ కీ రోల్‌లో నటించడం విశేషం. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన సినిమాలలో హైటెక్ ఇండస్ట్రీ ఇది. చిరంజీవి, వాణిశ్రీ మధ్య వచ్చే సన్నివేశాలు హోరాహోరీగా అనిపించాయి. చిరంజీవి గారు మాస్ పర్ఫార్మెన్స్‌తోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నారు. 16 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులైతే ఆడింది. చిరంజీవి, విజయశాంతికి ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది మూవీ. నెంబర్ 15 రుద్రనేత్రం. యండమూరి నవల ఆధారంగా తెరకెక్కింది మూవీ. చిరంజీవి గారు ఏజెంట్‌గా నటించిన చిత్రం ఇది. భారీ ఎక్స్‌పెక్టేషన్‌లతో రిలీజ్ అయి బిలో యావరేజ్‌గా నిలిచింది. హిందీలో సీక్రెట్ ఏజెంట్ రాజాగా రిలీజ్ అవ్వడం మరో ఘనత. గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సక్సెస్ అయితే కాలేకపోయింది మూవీ. నెంబర్ 16 కొండవీటి దొంగ. చిరంజీవి దొంగగా అద్భుత నటన కనబర్చిన చిత్రం ఇది. విజయశాంతి, రాధ, చిరంజీవి, అమృత్ పురి, మోహన్ బాబుల యాక్టింగ్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇండస్ట్రీ హిట్ మెటీరియల్ ఉన్న మూవీ ఇది. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బీసీ సెంటర్స్‌లో బీభత్సం సృష్టించింది. 20కి పైగా డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. నెంబర్ 17 స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్. చిరంజీవి, విజయశాంతి, నిరోష మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకొచ్చి అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. చిరంజీవి గారి నటనకు ప్రశంసలు దక్కినా కానీ మూవీ అయితే సక్సెస్ సాధించలేకపోయింది. కొన్ని ఏరియాస్‌లో మాత్రం మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. నెంబర్ 18 గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారి మాస్ ఇమేజ్‌ని మరింత స్ట్రాంగ్ చేసిన చిత్రం ఈ గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినీడు చిరంజీవి గారి స్టార్డమ్‌కు తగ్గట్టు రూపొందించి తెరకెక్కించారు. ఇండస్ట్రీ హిట్‌ను కూడా అందుకున్నారు. టాప్ కాస్టింగ్‌తో తెరకెక్కింది మూవీ. చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ, డాన్సు, ఫైట్స్ ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. చిరంజీవి గారి పాత్రకు తగ్గట్టు విజయశాంతి పాత్ర ఉండడం విశేషం. రికార్డ్స్‌లో అయితే మోత మోగించింది. రికార్డ్స్ గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాల్సిందే. 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు కూడా ఆడింది మూవీ. నెంబర్ 19 మెకానిక్ అల్లుడు. చిరంజీవి, ఏఎన్నార్, విజయశాంతి మెయిన్ రోల్‌లో నటించారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ. చిరంజీవి, విజయశాంతి కాంబోలో ఈ 19 సినిమాలు తెరకెక్కాయి. ఇందులో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్లు, ఫ్లాప్స్ ఇలా చాలానే ఉన్నాయి.